నమస్తే సుమన్ టీవీ. మనం ప్రస్తుతం పిఠాపురం నియోజకవర్గం కొత్తపల్లి దగ్గర అయితే ఉన్నాము. ఒక సాధారణ మధ్యతరగతి కుటుంబంలో జన్మించిన ఒక యువకుడు అసాధారణ ప్రతిభ కనబరిచాడు. ఏంటి ఆ ప్రతిభ? అసలు ఈ కొత్తపల్లి మనం రావడానికి ప్రధాన కారణం ఏంటి అనేది మనం ఒకసారి ఒక విద్యార్థి ఎవరైతే ఉన్నారో అఖిలేష్, కొత్తపల్లి గ్రామానికి కుతుకుడుమిల్లి ఒక రూరల్ ప్రాంతానికి చెందినటువంటి అఖిలేష్ అనే ఒక యువకుడు ₹1,00,00,000 వేతనంతో ఒక ఉద్యోగాన్ని అయితే సాధించాడు. దానికి సంబంధించి వాళ్ళ తల్లిదండ్రుల స్పందన, అబ్బాయి స్పందన ఏ విధంగా ఉందని తెలుసుకునే ప్రయత్నంలో భాగంగా మనం ఇక్కడికి రావడం జరిగింది. ఒకసారి వాళ్ళ స్పందన అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ప్రస్తుతం మనమైతే ఎవరైతే ₹1,00,00,000 వార్షిక జీతంతో ఉద్యోగాన్ని సాధించాడో ఆ యువకుడు అఖిలేష్ దగ్గర అయితే ఉన్నాము. అఖిలేష్ ని అడిగి ఆయన స్పందన తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. హాయ్ అఖిలేష్, కంగ్రాచులేషన్స్. లక్ష కాదు, 2 లక్షలు కాదు, ఏకంగా ₹1,00,00,000 ప్యాకేజ్ తో నువ్వు ఉద్యోగం సాధించావని మొట్టమొదటి వార్త తెలిసిన వెంటనే ఎలా అనిపించింది? ఆ వార్త ఎవరితో షేర్ చేసుకున్నావు? చాలా చాలా ఆనందంగా ఉందండి. తెలిసిన వెంటనే మా అమ్మకి చెప్పాను. చాలా చాలా ఆనందపడిపోయారు. నేను 2026 పాసౌట్, 2026 బ్యాచ్ నేను. ప్లేస్‌మెంట్ మొదలైనప్పటి నుంచి నేను ఎదురు చూస్తున్నానండి. నా కోసం నాకు తగ్గ ఒక ప్యాకేజ్, ఒక కంపెనీ వస్తదా రాదా అని అంత పెద్ద ప్యాకేజ్ కంపెనీ వస్తదా. నేను కాలేజ్ జాయిన్ అయిన వెంటనే అనుకున్నాను, ఈ కాలేజ్‌కి ఎంత హైయెస్ట్ ప్యాకేజ్ తేవాలి. నా స్కిల్స్ మీద నాకున్న నమ్మకం అది. తేవాలనుకున్నాను. వెయిట్ చేస్తున్నానండి. ప్లేస్‌మెంట్ స్టార్ట్ అయింది. అలా ఒక ప్లేస్‌మెంట్ తర్వాత ఒక డ్రైవ్ జరుగుతుంది. వెయిట్ చేస్తున్నాను నా రోల్‌కి తగ్గదే. వస్తదా లేదా కంపెనీ అని వెయిట్ చేశాను. చివరికి లాస్ట్‌లో వచ్చిన ఆపర్చునిటీ ఇది. అప్పటికే నేను ఒక ఇంటర్న్‌షిప్ ఎక్స్‌పీరియన్స్ పొందాను. చాలా ప్రాజెక్టులు చేశాను. అందుకు షార్ట్ లిస్ట్ చేశారు నన్ను దీనికి. ఫైనల్‌గా ఇంటర్వ్యూ ఇవ్వడం జరిగింది. ఇంటర్వ్యూ జరిగాక ఒక నెలకి నాకు ఇలా ఫోన్ వచ్చింది, మీరు ఇంత ₹1,00,00,000 ప్యాకేజ్ పొందారని. అది వినగానే నాకు ఫస్ట్ అయితే మాటలు రాలేదు. తర్వాత చాలా ఆనందంగా కలిగింది. ఆ రోజు రాత్రి చాలా ప్రశాంతంగా నిద్రపోయాను. అప్పటి వరకు నెక్స్ట్ ఏంటి మనకి ఇంకా అవ్వలేదేంటి అనుకునేవాడిని. ఆ రోజు చాలా ప్రశాంతంగా నిద్రపోయాను. తెలిసిన వెంటనే మీ అమ్మగారికి చెప్పానంటున్నారు. మీ నాన్నగారు ఒక టైలర్ వృత్తి చేసుకుంటూ, మీ అమ్మగారు ఆయనకు సాయం చేసుకుంటూ జీవనాన్ని సాగించే కుటుంబం మీది. చిన్నప్పటి నుంచి మీరు కూడా పరిస్థితులు ఏంటనేది చూసే ఉంటారు. ఒక్కసారిగా ₹1,00,00,000 జీతం వచ్చిందమ్మా అని చెప్పిన వెంటనే మీ తల్లిదండ్రులు ఎలా స్పందించారు? చాలా చాలా ఆనందపడిపోయారండి. మా అమ్మగారు ఎప్పటినుంచో ఎదురు చూస్తున్నారు. మా అమ్మగారు ఇంకా మొదట్లోనో వస్తదని ఎదురు చూసారు. అలా చూసి ఒకేసారి ఇంత చెప్పేటప్పటికి మొఖంలో ఆనందం తెలిసిపోయింది. చాలా ఆనందపడ్డారు. ఆనందం నాకు ఇప్పటికి ఇంకా గుర్తుంది అలా. మరి అంటే మీ ఫాదరు మాటలు రావని చెప్పి అంటున్నారు. ఆయన అంటే చిన్నప్పటి నుంచి ఎన్నో ఇబ్బందులు పడి ఉంటారు. ఆయన చదువుకున్నారని చదవలేకపోయారు అని చెప్పి అంటున్నారు. ఇవన్నీ చూసే నువ్వు ఇన్స్పిరేషన్ గా తీసుకుని ఈ స్థాయికి వచ్చావని అనుకోవచ్చా? అనుకోవచ్చండి. మా తాతగారికి చదువు అంటే చాలా ఇష్టం అండి. అందుకని ఆయన పిల్లలందరినీ చదివించారు. అందరూ మంచి టీచర్ల కింద స్థిరపడ్డారు ఇప్పుడు. అందరూ మంచి పొజిషన్‌లో ఉన్నారిప్పుడు. మా నాన్నగారికి మాటలు రాక ఆయన చేయగలిగింది, నేర్చుకోగలిగింది టైలరింగ్ నేర్చుకున్నారు. అప్పటినుంచి ఇంక టైలరింగ్ వృత్తిగా మమ్మల్ని చదివించారు. ఇదంతా చూసి నాకు కూడా అంటే ఇంక మా నాన్నగారే కదండీ మిగిలిపోయారు. నేను ఏదోటి చేయాలి, నేను కూడా మా నాన్నగారిని కూడా అదే పొజిషన్ చేయాలని చెప్పి అప్పటినుంచి కష్టపడి స్కిల్స్ అవన్నీ నేర్చుకోవడం, నా టైం కరెక్ట్‌గా ఉపయోగించుకోవడం, వీళ్ళిచ్చిన ఇంటర్నెట్ సౌకర్యాన్ని బాగా వాడుకోవడం చేయడం జరిగింది. ప్లేస్‌మెంట్‌లో కూడా నా బెస్ట్ ఇవ్వడం జరిగింది. అలా నాకు ఈ ₹1,00,00,000 ప్యాకేజ్ వచ్చిందని నేను నమ్ముతున్నాను. ఆయన స్పందన ఎలా ఉంది చెప్పిన వెంటనే? ఆయన స్పందన ఆయన స్పందన వేరేలా ఉంటుందండి. ఆయన వెంటనే ముద్దు పెట్టుకుంటారు. ఆయన ఆనందం వేరు. చాలా ఆనందపడ్డారు. ఆయన సాధించాలనుకున్నది అంటే మీ తాతయ్య గారు ఆయన రూపంలో సాధించాలనుకున్నది మీరు సాధించారు. మరి మీ బంధువులు గాని లేదా మీ రిలేషన్స్ వాళ్ళ స్పందన ఎలా ఉంది? చాలా చాలా ఆనందపడ్డారండి. మా మా మేమంటే కొంచెం అంటే మేము ఇలా ఉండిపోయారు. మా డాడీ గంగాధరరావు గారు ఇలా ఉండిపోయారని కొంచెం మంది బాధ ఉంటది కదండీ. మాటలు రావు, ఎలా ఉండిపోయారని బాధ ఉంటది కదా! ఆ బాధలో ఉన్న వాళ్ళందరికీ చాలా ఆనందకరమైన విషయం ఇది. ఫోన్ చేసి వెంటనే చెప్పారు, చాలా ఆనందంగా ఉందమ్మా. మీ నాన్నగారు ఇంత కష్టపడి చదివించారు. నువ్వు ఇలా సాధించావు. చాలా ఆనందంగా ఉంది అని వాళ్ళ ఆనందాన్ని తెలుపుకున్నారు. మా నాన్నమ్మ గారు మాలతి వీర రాఘవమ్మ ఆవిడ చాలా ఆనందంగా ఉన్నారు. ఆవిడ కూడా
నా కొడుకు అంటే మిగతా వాళ్ళందరూ బాగా స్థిరపడి మిగతా వాళ్ళందరూ చదువుకున్నారు. మా నాన్నగారు చదువుకోలేకపోయారు కదా! మా నాన్నగారిని తీసుకొచ్చేది మీరేరా, మీ నాన్నగారికి పేరు తెచ్చేది మీరేరా అని ఎప్పుడు చెప్తూ ఉండేవారు. పేరు ఎలా తీసుకొచ్చినందుకు నాకు చాలా ఆనందంగా ఉందండి. అంటే చాలా మంది గెలుపు దాకా వెళ్ళి హ్మ్. మళ్ళీ వెనక్కి వస్తుంటుంటారు, లేదా దగ్గరికే వచ్చి చేజారిపోతుంటుంటది. అలా చాలా మంది నిరుత్సాహపడుతుంటుంటారు. హ్మ్. అలాంటివి నువ్వు ఈ నిరుత్సాహపడడం, మళ్ళీ కసిగా మనం చదవాలనే ఆలోచన నీకు ఎప్పుడైనా ఇలాంటి సందర్భాలు ఎదురయ్యాయా? ఆ! అయ్యాయండి. నాకు కూడా ఒక 2, 3 కంపెనీలొచ్చాయి. అవి కూడా దగ్గర దాకా ఎళ్ళాను. తర్వాత ఆ కంపెనీలు మళ్ళీ మా కాలేజ్‌కి ఏ రెస్పాన్స్ ఇవ్వకపోవడం, అంటే ఆశ పెట్టుకుంటాం గదండీ! ఇలా ఒక కంపెనీ వచ్చింది, మంచి ప్యాకేజ్‌తో వచ్చింది. సరే మనకొస్తుందని మనం ఫుల్ ఇస్తాం. లాస్ట్ దాకా ఎళ్ళేసరికి కంపెనీ మరి రెస్పాన్స్ రాదు. అలాంటివి చాలా చూసానండి. చాలా నేను స్టార్టింగ్‌లో నా ఫోర్త్ ఇయర్‌కొచ్చినప్పుడు చాలా కంపెనీలకి అప్లై చేయడం కూడా జరిగింది. అవన్నీ రిజెక్ట్ అయిపోతున్నాయి. చాలా రిజెక్షన్ మెయిల్స్ చూసాను. చాలా రిజెక్షన్ మెయిల్స్ చూసాకే ఇలాంటిది ఒకటి నాకు కూడా వచ్చింది. అంటే నేను దీని ద్వారా నేనేం చెప్పాలనుకుంటున్నానంటే, మీరు అయిపోలేదు ఏది. మీరు ప్రయత్నిస్తూ ఉంటే ఎప్పటికప్పుడుకొస్తది. నాకు చివర్లో వచ్చింది. మా ఫ్రెండ్స్ అందరూ తెలిసిన వాళ్ళందరూ ప్లేస్ అయిపోయారు. నేను ఒక్కడినే మిగిలిపోయాను. అయినా లాస్ట్‌లో వచ్చిందిది. కాబట్టి ఇది ఒక ఎగ్జాంపుల్‌గా తీసుకొచ్చాను. ఫైనల్‌గా నువ్వు విజయం సాధించావు. ₹1,00,00,000 జీతం వస్తుంది. అంటే నువ్వు నేను ఈ స్థాయికొస్తే ఏదైనా చెయ్యాలనుకుంటున్నాను. నాకు పలానా ఇది చేయాలని ఉంది. మా నాన్నగారిని లేదా మా అమ్మగారిని గౌరవంగా ఇలా చేయాలనే కోరిక ఒకటుందని నీకేమైనా అనిపించింది ఏమన్నా ఉందా? ఇప్పుడు నెరవేర్దారి అనుకున్నదేమన్నా? ఆ! ఉందండి. మా నాన్నగారు ఇంకా వయసయిపోయింది. మిషన్ కుట్టలేకపోతున్నారు. ఆయన చేత ఫస్ట్ అది ఆయన ఇష్టంతోనే ఆయన ఫస్ట్ రెస్ట్ ఇచ్చి ఆయన రిటైర్మెంట్ లాగా ఇవ్వాలనుకుంటున్నాను. అలాగే మా అమ్మగారికి కావాల్సిన కొన్ని కోరికలున్నాయి. అవి తీర్చాలనుకుంటున్నాను. నాకు పెద్దగా కోరికలేం లేవండి. నేను పెద్దగా ఆశించే వాడిని కాదు. నాకు వీళ్ళ కోరికలు తీర్చితేనే చాలు నాకు. అదే సంతోషం. మరి నువ్వింత స్థాయికి వెళ్ళావు. ₹1,00,00,000 వార్షిక ఆదాయం సంపాదించావు. మీ తల్లిదండ్రులను సగర్వంగా కాలరెత్తుకునేలా చేస్తున్నావు. మీకు ఇక్కడ ఎమ్మెల్యే, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారున్నారు. హ్మ్. నీకాయన అంటే ఇష్టమేనా? ఆ! ఎందుకుండదండి. ఆయన పొలిటికల్‌గా ఆయన విజన్ నాకు చాలా నచ్చింది. ఆయన ఆయన ఒకవేళ ఇన్ కేస్ ఆయన కలిసే అవకాశం వస్తే ఆయనకి ఏం చెప్తా కలవాలని ఉందా నీకు? కలవాలని ఉందండి. ఎమ్మెల్యే పైగా డిప్యూటీ సీఎం ఆయన కలవాలని ఉంది. ఆయన కలిసి ఇలా చెప్పాలని ఉంది. సార్ మీ మీ నియోజకవర్గం నుంచే నేను కొట్టాను సార్ ఇలాగా అని చెప్పాలని ఉంది నాకు. కోరుకుందా ఆయన కలవాలని కోరుకుందా? కోరిక ఉందండి. ఎందుకు ఉండకూడదండి. ఓకే. అంటే చాలా మంది కలవాలనుకుంటారు కదా! నాకు ఇలా కలవాల్సొచ్చింది. నేను ఆయన్ని నిజానికి కలవలేదండి. డైరెక్ట్‌గా ఎప్పుడు చూడలేదు. అవకాశం రాలేదు నాకు. మా తమ్ముడెళ్ళాడు. అందరూ చూసారు. మా ఫ్రెండ్స్ చూసారు. నాకు ఇక్కడికి మా ఊరికి కూడా చాలా సార్లు వచ్చారండి. అప్పుడు నాకు కుదరలేదు. అంటే నేను ఇలాంటి వాటిల మీద ఉండిపోయి అలా కుదరలేదు. ఇలా కుదిరితే ఇంకా అది చాలా గొప్ప విషయం. ఆయన చేస్తున్న కార్యక్రమాలు ఏవో చూసి ఇన్స్పిరేషనల్‌గా ఆ! ఫీల్ అవుతుంటావా? చాలా ఇన్స్‌పిరేషన్‌గా ఫీల్ ఆయన చాలా ఫస్ట్ చాలా అంటే అయింది గదండీ! ఇంతకాలం అయిన తర్వాత ఆయన సీఎం అయ్యారు. నేను ఇన్ని నెలల తర్వాత లాస్ట్‌లో కొట్టాను. 2 చోట్ల ఓటమి తర్వాత ఆ! గెలుపొందారాయన. నేను అలా కొన్ని ఓటములు చూసి ఇప్పుడు నాకు చాలా ఇన్స్‌పిరేషన్. చూసారు కదా! అఖిలేష్ నిజంగా చాలా మంది యువతకు ఇన్స్పిరేషను ఈయన. ఎన్నో ఓటమంటే 4, 5 సందర్భాల్లో నేను ఇంటర్వ్యూల దాకా వెళ్ళి బాధపడిన సందర్భాలు ఎన్నో ఉన్నాయి. నిద్ర పట్టేది కాదు. ఏం జరుగుతుందనే టెన్షన్‌తో బాధపడేవాడిని. మా నాన్నగారు, మా తాతయ్య గారు బాగా చదవాలని మా తాతయ్య గారు కోరుకునేవారు. కానీ ఆ కోరిక మా నాన్నగారు మోగవడం వల్ల తను చదువుకోలేక కేవలం తనకి ఏదైతే వృత్తి బాగుంటుందో ఆ వృత్తి టైలరింగ్‌ని ఎంచుకొని ఆయన మమ్మల్ని చదివించారు. అది కసిగా తీసుకొని నా తల్లిదండ్రులను నేను సగర్వంగా మంచి పొజిషన్‌లో ఉంచేలాగా నేను చెయ్యాలనే సంకల్పంతో కష్టపడి చదివాను. ప్రయత్నిస్తే ఏది చేతికి చెందకుండా వెళ్ళదు. అది ఖచ్చితంగా మనకి వస్తుంది. ఆ గెలుపు అనేది నిదర్శనంగా ఈ అబ్బాయి చాలా అద్భుతంగా మాట్లాడాడు. వాళ్ళ తల్లిదండ్రులు ఫస్ట్ వాళ్ళ ఫాదర్‌కి రిటైర్మెంట్ ఇస్తానంటున్నాడు. ఎంతో కష్టపడ్డారు. మా నాన్నగారి వయసు మీద పడుతుంది. సో, నేను ఉద్యోగం తెచ్చుకున్నాను కాబట్టి ఆయనకి రిటైర్మెంట్ ఇవ్వాలనే కోరికుంది. నా తల్లి కొన్ని కోరికలున్నాయి. అవి కూడా నెరవేర్చాలి. నాకైతే ఏమి కోరికలు లేవు. అవకాశం ఉంటే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారిని మాత్రం కలుస్తానంటున్నారు. ఆయన చేస్తున్న అభివృద్ధి ఆయన కూడా 2 చోట్ల ఫెయిల్ అయ్యి మూడోసారి ఎక్కడైతే పిఠాపురం నుంచి పోటీ చేసి గెలుపొంది డిప్యూటీ సీఎం దాకా వెళ్ళారు. ఆయన ఇన్స్పిరేషను. అలాగే నేను కూడా సాధించానని చెప్పి చాలా అద్భుతంగా చెప్తున్నాడు. ఒకసారి వాళ్ళ తల్లి ఎవరైతే ఉన్నారో అఖిలేష్ వాళ్ళ తల్లిదండ్రుల ఇద్దరు స్పందన కూడా మనం చూద్దాం. వాళ్ళు ఎలా ఫీల్ అవుతున్నారు అనేది వాళ్ళ తల్లి మాటల్లోనే. ఫైనల్ గా నిన్ను ఆదర్శంగా తీసుకునే యువతకి కానీ లేదా ఇప్పుడు యువతకి నీ వీడియో చూస్తున్న
ప్రేక్షకులందరికీ ఏం చెప్పదలుచుకున్నావు నువ్వు? ముందుగా నాకు ఈ అవకాశం కల్పించిన మా కాలేజ్ ఆదిత్య యూనివర్సిటీకి థ్యాంక్ యూ చెప్పాలనుకుంటున్నాను. సతీష్ రెడ్డి సార్ థ్యాంక్ యూ. మీలాంటి వాళ్ళు ఉండబట్టే నాకు ఇలాంటి అవకాశాలు దక్కాయి. అవకాశమే అంటాను నేను ఇది. అవకాశం నాకు దక్కింది, నేను వినియోగించుకున్నాను. ఇకపోతే జూనియర్స్కి నా తర్వాత వచ్చే వాళ్ళకి నేను ఏం చెప్పాలనుకుంటున్నానంటే, ప్రతిదానికి అంటే ఫస్ట్ ఏదన్నా చేద్దాం అనుకుంటే మన వల్ల కాదులే అని వదిలేస్తున్నారు. లేదా ప్రతిదీ బాగా సీరియస్గా తీసేసుకుంటున్నారు. చిన్నది ఏదన్నా ఒక చిన్న ఫెయిల్యూర్ వచ్చినా సరే చాలా సీరియస్గా తీసుకుంటున్నారు. నేను చాలా చూస్తాను. నాకు ఇన్స్టాగ్రామ్ పేజ్ ఒకటి ఉంది. దాంట్లో నేను న్యూస్ గట్రా షేర్ చేస్తూ ఉంటాను. నేను చాలా న్యూస్లు చూసి బాధపడే విషయం ఏంటంటే, ప్రతి స్టూడెంట్ లేదా ఈ ఇంటర్ అంటే ఈ మధ్య ఏజ్ ఉన్న వాళ్ళు, అడల్ట్ ఏజ్కి వచ్చిన వాళ్ళు, అంటే 18 to 20 అలా ఏజ్ ఉన్న వాళ్ళు చాలా ర్యాష్గా డిసిషన్స్ తీసుకుంటున్నారు. చాలా చిన్నది ఏదన్నా అంటే సూసైడ్ దాకా వెళ్ళిపోతున్నారు. అంత వద్దండి. అంత దూరం వెళ్ళాల్సిన అవసరం లేదు. ఫస్ట్ మీరు ఆ థాట్ దాకా వెళ్ళేటప్పుడు ఒకసారి మీ పేరెంట్స్ ఎంత కష్టపడుతున్నారో చూడండి. నేను మా పేరెంట్స్ ఎంత కష్టపడుతున్నారో ఆలోచించాను కనుకే నేను ఏదోటి చేద్దాం, ఏదోటి సాధిద్దాం, ఇంకెంతకాలం అన్నట్టు స్టార్ట్ చేశాను నా స్కిల్స్ నేర్చుకోవడం. నాకు ఏదో ఒకటి చేయాలని ఉంటుందండి. ఇలా ఒక మనిషిగా పుట్టినందుకు ఏదో ఒకటి సాధించాలి అన్న కసి మొదలైంది మా పేరెంట్స్ని చూశాక. వాళ్ళ అయిపోయింది. మా నాన్నగారికి చెవిటి మోగ వల్ల ఆయన చదువుకోలేకపోయారు. ఆ ఒక్క కారణంతో ఆయన జీవితం అక్కడితో ఆగిపోయింది. ఆయన టైలరింగ్తో మిగిలిపోయారు. మనకి మనకి మాట వినబడుతుంది, మనం మాట్లాడగలుగుతాం, వినబడుతాం, మనం ఎంత చేయగలం. ఆయన రాస్తారండి. మా నాన్నగారు పేరు రాయగలరు, ఆయన పేరు ఆయన గుర్తుపట్టగలరు. ఆయన ఒకవేళ మాట చెవుడు మోగా ఉండుంటే ఎంత సాధిస్తారో అని ఆలోచనలు కూడా వస్తుంటాయి. కాబట్టి ప్రతిదానికి అంటే మన వల్ల కాదు లేదా ఇదే దారి అని చెప్పి డిసైడ్ అయిపోకండి. ఒకసారి మీ పేరెంట్స్ గురించి ఆలోచించండి. వాళ్ళు మీ మీద ఏదో ఒక హోప్స్ పెట్టుకునే ఉంటారు. మా అమ్మగారు నేను ఏదో చేస్తానని వాళ్ళకి హోప్స్ ఉంటాయి. నేను ఇంకా ప్లేస్మెంట్ రాలేదని చెప్పి, ఇంతకాలం అయిపోతుందని చెప్పి నేను నిరుత్సాహపడడం, లేదా ఆ టైంలో ఏదో ఒక డెసిషన్ తీసేసుకోవడం, అలాంటివి చేయకూడదు. నేను చేయలేదండి. సో నేను చెప్పేది ఏంటంటే, మీకు ఇంట్రెస్ట్ ఏదో ఒక దాంట్లో ఉంటుంది. ఫస్ట్ ఆ ఇంట్రెస్ట్ ఏంటో ఫైండ్ అవుట్ చేయండి. మీకు ఇంట్రెస్ట్ ఉంటే మీరు హార్డ్ వర్క్ ఈజీగా చేసేస్తారు. నాకు తెలిసిన వాళ్ళలోనే వాడు దీని గురించి చేయకపోవచ్చు, కానీ వాడికి ఇంట్రెస్ట్ ఉన్న వాటిలో ఎంత టైం ఉన్నా పెట్టగలుగుతాడు. సో మీ ఇంట్రెస్ట్ ఏదన్నా ఉంటే దాంట్లోనే పెట్టండి. మీరు ఇదే బ్రాంచ్ తీసుకున్నారు, ఇదే కష్టపడాలని లేదు, అలా అయితే వెల్ అండ్ గుడ్. బట్ మీకు ఇంట్రెస్ట్ ఏదో దాంట్లో ఉంటుంది కాబట్టి దాని మీద కొంచెం హార్డ్ వర్క్ చేశారంటే మీరు కూడా నాలాగే ప్యాకేజ్ పక్కా కొడతారు. మనం అంటే మనకి ఇన్ని అవకాశాలు దొరికినప్పుడు కొంచెం వినియోగించుకోవాలండి. ఇంటర్నెట్ సౌకర్యం చాలా మందికి ఉంటుంది, దాన్ని చాలా బాగా వాడుకోవాలి. సోషల్ మీడియాలో టైం ఎక్కువ స్పెండ్ చేస్తూ ఉంటారు. అదే టైం కొంచెం ఇలాంటి వాటి మీద కూడా స్పెండ్ చేస్తే కొంచెం ఫ్యూచర్ చాలా బాగుంటుంది. చూసారు కదా అఖిలేష్ మాటల్లో అబ్బాయి స్పందన. తన తల్లిదండ్రుల కష్టం నేను వృధా పోనీయకుండా నా కళ్ళెదురుగా నేను చూశాను, ఎన్నో ఒడిదుడుకులు ఎదుర్కొన్నాను, అయినా సరే నిలదొక్కుని నిలబడ్డాను అని చెప్పి తన భావాన్ని వ్యక్తపరుస్తున్నారు. తల్లిదండ్రులంటే ఎనలేని ప్రేమ, అదే విధంగా తన వృత్తి పట్ల అంకిత భావంతో కష్టపడి ఈ రోజు ఈ విజయానికి చేకూర్చాడు. ఒక మధ్యతరగతి యువకుడు ఎవరైతే ఉన్నారో అఖిలేష్, తను ₹1 కోటి వార్షిక ఆదాయంతో ఉద్యోగం సంపాదించాడు. దానికి సంబంధించి ఈ రోజు మనం ఇక్కడికి రావడం అయితే జరిగింది. తన తండ్రి ఎవరైతే ఉన్నారో గంగాధర్, ఈ గంగాధర్ గారు తను చిన్నప్పటి నుంచి కూడా చెవిటి మోగ అవడంతో తను చదవాలనే కోరిక చదవలేక తన టైలరింగ్ వృత్తిని తన జీవనోపాధిగా ఎంచుకున్నారు. దానికి సంబంధించి మనం ఇక్కడ చూడొచ్చు, ఆయన టైలరింగ్ చేస్తున్నారు. ఆయనకి సాయంగా వాళ్ళ భార్య ఎవరైతే ఉన్నారో ఆవిడ కూడా సాయం చేస్తున్నారు. వీళ్ళిద్దరూ కూడా ఆ గంగాధర్ గారు, అదేవిధంగా వాళ్ళ వైఫ్ గంగాధర్ గారు, అదేవిధంగా దేవి దంపతుల ప్రథమ కుమారుడు మన అఖిలేష్, ఇప్పుడు ఉద్యోగం సంపాదించినటువంటి వ్యక్తి. వాళ్ళని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఒకసారి. ఏంటి మీ అబ్బాయి ఉద్యోగం సాధించాడు, ఎలా అనిపిస్తుంది? చాలా ఆనందంగా ఉందండి. ఏమన్నాడు ఫస్ట్ మీకు ఉద్యోగం వచ్చినా తెలిసిన వెంటనే ఫస్ట్ మీతో చెప్పాడంట? చెప్పాడండి, ఇలాగమ్మా నేను ఇందులో సెలెక్ట్ అయ్యాను, జీజీపీ ఏదో అనేవాడండి, అందులో ఉండేవాడు, అందులోంచి సెలెక్ట్ అయ్యాను, ఈ ప్యాకేజీతో జాబ్ వచ్చింది నాకు అని చెప్పేవాడండి.
మరి ఏంటి ఏకంగా ₹1,00,00,000 జీతం అంటున్నారు? ఆ, ఎలా అనిపిస్తుంది మీకు? ఆ, మీ బంధువులు అది ఎలా ఫీల్ అయ్యారు? అందరూ సంతోషించారండి. అతనికి మాటలు రావు, పిల్లోడు బాగా సాధించాడు ఉమ్. అన్నారండి అందరూ. ఎప్పుడైనా మీకు అనిపించిందా అంటే మా వారికి మాటలొచ్చు ఈ పిల్లలు తను ఇంకా బాగా చదువుకుని బాగా సెటిల్ అయ్యేవారేమో ఈ ఉద్యోగం రాకముందు అనిపించిందా మీకు? అదేండి ఇక్కడే ఉన్నాం కదండి, ఈ పక్కన ఈవీఎస్ స్కూల్లో వేసాం. అందరూ అనేవారు ఈవీఎస్ లో ఏమవుతుంది, ఇంకా పెద్ద స్కూల్కి వెళ్తే వస్తాయి కదా అనేవారు. మనం తట్టుకోలేక ఈవీఎస్ లోనే 10th వరకు చదివించామండి. తర్వాత ఇంటర్ నారాయణలో చదివించామండి. తర్వాత ఎంసెట్ రాసాడండి, ఆదిత్యలో సీట్ వచ్చిందండి. అక్కడ బాగా చెప్తంలో ఇంత డెవలప్ అయ్యాడు. ఉమ్. మరి ఏంటి మీ హస్బెండ్ గంగాధర్ గారు వారి యొక్క భావం మీకు అర్థమవుద్ది కదా, ఆయన భావంలో మీకు ఏమర్థమైంది? ఆయన ఆనందపడతాడండి. ఇప్పుడు ఆ అబ్బాయి, నేనే ఎప్పుడు చిరాకుగా ఉండేదాన్ని. సంసారం చేసుకుంటాం, వీళ్ళు ఫీజులు కడతాం, ఇవన్నిటిలో నేనే చిరాకుగా ఉండి పిల్లల్ని ఏమి చదవండి అనేదాన్ని కానీ, ముద్దులు కానీ అంతగా ఏమీ ఇది పడిపోయేదాన్ని కాదు. అతనైతే ఎప్పుడు సంతోషంగా పిల్లల్ని ముద్దులు పెట్టుకుంటాం, ఆనందంగా చూసుకుంటాం ఇంకా చేసేవారు. అన్నీ నేనే చేత్తంలోని కొంత కష్టంగా ఉండేదండి నాకు. తర్వాత వాళ్ళు అర్థం చేసుకొని అన్నీ బాగా ఉండేవి. చిన్నప్పటి నుంచి బుద్ధి అండి. చిన్నప్పుడు ఎప్పుడో పుట్టగానే వాళ్ళ నాన్న పేపర్ తెచ్చి మాటలు రాక, బాబు నిన్ను కలెక్టర్ అవ్వాలన్నా అని పేపర్లో చూపించారండి. చూపిస్తే నాన్న ఇలాగ అన్నాడు, నువ్వు కలెక్టర్ అవ్వాలంటున్నాడు అన్న మాటకి ఇవాళ నేను కలెక్టర్ అవ్వకపోయినా అమ్మా అంత స్థాయికి వస్తాను నేను అన్నాడు. ఆ మాట నిలబెట్టాడు. ఇప్పుడు ఆయనకి ఆ సంతోషం మీరు చూసారా కళ్ళారా? చాలా సంతోషం, ఆనందం. బాగున్నారు అయితే ఇప్పుడు అంతా కూడా. చాలా మీ అబ్బాయి నిజంగా చాలా మందికి ఇన్స్పిరేషన్ మీ అబ్బాయి. అంతే. మా ఆడబడుచు గారు అలా ఆయన నారాయణలో జాయిన్ చేసేటప్పుడు మా ఆడబడుచుతో చెప్పేదానండి ఏమన్నా మంచి చెడ్డ. ఆవిడ వాళ్ళ ఆయన గారితో చెప్పి నారాయణ కాలేజీలో జాయిన్ చేశారండి. నారాయణ కాలేజీలో జాయిన్ చేసిన రోజు ఆయన అన్నారు, బాబు ఏ రోజు వరకు ఆ రోజు నువ్వు చేసేసుకో అన్నారు. అలాగే అక్కడ కంప్లీట్ చేసుకొని వచ్చి అది పాస్ అయిపోయి వచ్చాడండి. మళ్ళీ తర్వాత ఎంసెట్ రాశాడు, అందులో ర్యాంక్ వచ్చిందండి. ఆదిత్యలో జాయిన్ చేశారు, ఆయనే తీసుకెళ్ళారండి. ఇంకొక ఆడబడుచు గారు అలా ఆయనని తీసుకెళ్ళి జాయిన్ చేసి, బాబు నువ్వు బాగా చదువుకో ఎప్పటికప్పుడే అన్నారు. అలాగే అన్ని సబ్జెక్టులు ఏ సంవత్సరానికి ఆ సంవత్సరం అయిపోయినాయండి. అప్పుడు ఇంకా జాబ్ రావటం లేదని నేనే కంగారు పడేదాన్ని. బేస్మెంట్లో రావటం లేదు, నువ్వు ఎప్పుడైనా ఆదిత్య క్యాంపస్లోనే రావాలని కోరుకునేదాన్ని. ఏ దేవుడికి దండం పెట్టినా క్యాంపస్లోనే రావాలని దండం పెట్టుకునేదాన్ని. ఎంతో ఆశగా ఉండేది. అన్నీ అయిపోయినాయి కానీ రాలేదు. అందరికీనే మొన్న మధ్యన అందులో సాల్వాలు కప్పి సత్కరించారు, అందులో రాలేదని నేను బాధపడ్డాను. ఇలా రాలేదు అనుకున్నాను. అయితే నేను తాపీపనికి వెళ్ళిపోయాను, నీకు సాల్వా కప్పేనా అనేవాడు. అన్నందుకు ఇవాళ ఇంత పెద్ద ప్యాకేజ్తో ఆదిత్య కాలేజీలో సంపాదించినందుకు ఆ శేషారెడ్డి గారికి, ఆ సతీష్ రెడ్డి గారికి ధన్యవాదాలు. అంటే మీ అబ్బాయి సాధించిన విజయం మీరు పొద్దుటి నుంచి ఖాళీ కూడా ఉండుండదు, మొత్తం మీడియా అంతా మీ దగ్గరే ఉండుంటారు. ఇవన్నీ చూస్తే మీ అబ్బాయి సాధించిన విజయం మీకు ఎలా అనిపిస్తుంది? చాలా ఆనందంగా ఉందండి, చాలా సంతోషంగా ఉంది. ఇంత ఆనందాన్ని పొందుతాను అనుకోలేదండి. అంత ఆనందం ఇచ్చాడండి బిడ్డ. ఆ దేవుడు ఇచ్చిన బిడ్డ అండి. ఎన్నో నవ్వులు వేసుకున్నానండి ఆ బిడ్డ. ఆ కోరిక తీర్చాడండి. ఎప్పుడు కూడా నేను ఆ పిల్లల గురించి ఆలోచించేదానండి, దేనికి బయటికి వెళ్ళేదాన్ని కాదు. అతనికి మాటలు రావు, ఎవరన్నా మిషన్ దగ్గరికి వస్తే వచ్చి ₹10 రావు, నేను బయటికి వెళ్ళిపోతే ఆ డబ్బులు లేకుండా ఉంటాం కదా, పిల్లలు ఫీజులు కట్టాలి కదా అని పిల్లలు కూడా దేనికి పేసి పెట్టేవారు కదండి. ఇద్దరు కూడా ఎట్టిని తినేసి వెళ్ళిపోతాం, చదువుకుంటాం, అంత మంచిగా తిరిగారండి. ఇప్పుడుకొచ్చి మా పెద్ద అబ్బాయి అయితే ఈ ఊళ్ళో ఎవరు కూడా ఈ ప్యాకేజ్ వల్లే తెలిసింది కానీ అబ్బాయి తెలియలేదండి. ఆ కాలేజీకి వెళ్తాం వస్తాం అంతే అండి, ఇంట్లో ఉంటాం. పుట్టినరోజైనా పండుగ వచ్చినా బట్టలకి వెళ్ళి బాబు అంటే, అమ్మ నువ్వు తెచ్చిన బట్టలే బాగుంటాయి అనేవాడు. ఆ బట్టలతోనే సర్దేసుకునేవాడు. వాళ్ళ బాబు నువ్వు అంత పెద్ద కాలేజీకి వెళ్తున్నావు, నానగుట్టిన బట్టలు పనిచేస్తాయంటే, పర్లేదమ్మా నా ఫ్రెండ్స్ అందరూ నానగుట్టినయే బాగున్నాయి అంటున్నాడు. అలాగనే కుట్టించుకుంటూ కూడా వాళ్ళ నాన్న దగ్గరే కుట్టించుకుంటూ పోయాడండి. అలాగే చేసుకొచ్చాడు. అంత మంచిగా తిరిగాడండి, ఎప్పుడూ నన్ను ఇబ్బంది పెట్టలేదండి. అతన్నే నేను ఇసుకున్నానేమో కానీ నన్ను ఎప్పుడు ఇబ్బంది పెట్టలేదండి, అంత మంచిగా ఉండేవాడు. నేనే రాలేదన్న ఆదుర్దాతో కంగారు పడిపోయి ఆయన టెన్షన్ పెట్టేసేదాన్ని. అలా పెట్టినా సరే ఎప్పుడూ బాధ పెట్టుకోలేదు, చాలా మంచిగా తిరిగాడండి. మాకున్నంతలో అలా చదివించాము, నా పేరు నిలబెట్టాడు. ఆ తాతయ్య నానమ్మ పేరు నిలబెట్టాడు. మా మామయ్య గారికి ఎంతో ఆశ అండి ఈ చదువులన్నా. ఆ రోజుల్లోనే అందరినీ టీచర్ని చేశారండి ఆయన.
ఇప్పుడు మనవలందరూ పెద్ద పెద్ద లెవెల్లో ఉన్నారు. ఈ నోరు లేని పిల్లోడికి ఉంటారేమో, మా అత్తయ్య గారు అన్నారు జాయిన్ చేసిన రోజుని, అందరూ ఉంటాం కాదు, నా నోరు లేని కొడుకు ఉండాలని ఎదురొచ్చిందండి ఆవిడ. ఆ ఎదురొత్తా నా నోరు లేని కొడుకు బిడ్డే పెద్దోడు అవ్వాలంది. ఆ మాట ఇవాళ ఇంతటి వరకు తీసుకొచ్చిందండి సినిమా. ఇలా అనండి. తెలుగుదేశం చంద్రబాబు గారన్నా, లోకేష్ గారన్నా, ఇంకా వాళ్ళంటే ఎన్టీ రామారావు, ఎన్టీఆర్, ఇంకా ఏంటి మీరు పవన్ కళ్యాణ్ గారు అభిమానా? మీరేంటి ఎవరు పవన్ కళ్యాణ్ గారు? చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్. ఇంకెంత మీ అబ్బాయి ఉద్యోగం వచ్చింది, ఎలా అనిపిస్తుంది? ఉద్యోగం సాధించాడు, ₹1,00,00,000. మీ అబ్బాయి ఇద్దరులో పెద్దోడు, స్కూల్ కాలేజీకి వెళ్ళాడు. మీ అబ్బాయి మీ గురించి చాలా బాగా చెప్తున్నాడు. మరి టైలరింగ్ మానేస్తారా మీరు? మీ అబ్బాయి మరి ఉద్యోగం వచ్చింది కదా, మీ డబ్బులు దీని ద్వారానే మరి మానేస్తారు. ఇప్పుడు మీరు ఆయనకి ఇచ్చేస్తారు, ఆవిడకి ఇచ్చేస్తారు. ఓకే, సంపాదించిన డబ్బులు ఆవిడకి ఇస్తారు. కంగ్రాచులేషన్స్ మీ అబ్బాయికి ఉద్యోగం వచ్చినందుకు. ఈయన గంగాధర్ గారు మనం చూడొచ్చు. ఈయన చిన్నప్పటి నుంచి కూడా చెవిటి మోగ అవడంతో తన భావాన్ని వ్యక్తపరచగలరు, కానీ ఏం చెప్తున్నాం అనేది తనకు కొంచెం అర్థం కావడానికి టైం పడుతుంది. ఆయన మాటలు మీరు విన్నారు కదా, ఇలాగా పవన్ కళ్యాణ్ గారి గురించి అంటున్నారు, చంద్రబాబు నాయుడు గారి గురించి అంటున్నారు, ఇలాగ అంటున్నారు. వాళ్ళ అబ్బాయికి ఉద్యోగం వచ్చిందని చెప్పి మనతో పంచుకుంటున్నారు. చాలా ఆనందంగా ఆయన ఫీల్ అవుతున్నారు. వాళ్ళ సంపాదించిన డబ్బులు ఏవైతే ఉన్నాయో టైలరింగ్ వృత్తి ద్వారా ఆ డబ్బులు తన భార్యకి ఇచ్చేవారని చెప్తున్నారు. పెన్షన్ వచ్చాక గెంత వేసేసేవారండి, 6 ఏళ్ళు పెన్షన్ వస్తుందండి. గెంత ఇస్తారు. ఇంకా చంద్రబాబు నమస్కారాలు, పవన్ కళ్యాణ్ గారికి నమస్కారాలు. ఎక్కడున్నాను ఆ పెన్షన్ వచ్చిందని ఎంత ఆనందం అండి. చంద్రబాబు నాయుడు గారు ఇచ్చారని ఊరంతా ప్రసారం చేసుకుంటా, నాకు మా తెలుగుదేశం సైకిల్ గుర్తుపై వచ్చింది ఈ పెన్షన్ అని ఎంతో మందికి అందరికీ చెప్తానే ఉంటాడు అతను. ఊరందరికీ తెలిసి అతను తెలుగుదేశం అని. ఇంత మాట కూడా ఎవరని తెలుగుదేశాన్ని అన్నవారు. పవన్ కళ్యాణ్ గారు వస్తే ఈ ఊరు ఇంక ఎంత ఆనందం, అందరి దగ్గరికి వెళ్ళిపోయి అందరిని అడిగేసి చెప్తారు. ఆయన అంత ఇష్టం ఆ తెలుగుదేశం పార్టీ అంటే. అతనికి మాటలు రాక చెప్పలేకపోతున్నారు. అతను అందరూ నేను చెప్తున్నాను. ధన్యవాదాలు. చంద్రబాబు నాయుడు గారు మరి కలుస్తారా చంద్రబాబు నాయుడు గారిని? మీ నాన్నగారు చంద్రబాబు నాయుడు గారు ఇష్టమా? ఇష్టం అండి, చాలా చాలా ఇష్టం. ఎన్టీ రామారావు గారు, రామారావు గారు, చంద్రబాబు నాయుడు గారు అందరూ వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళు. బాలకృష్ణ అంటే ఇంకా చెప్పతారం కాదు, ఎన్ని సినిమాలు చూసారు కదండి. బాలకృష్ణ అంటే ఇంకా ప్రతి సినిమాకి వెళ్ళిపోతారు. చాలా ఒప్పుకున్నాం. చాలా ఇష్టం. కలుస్తారా బాలకృష్ణ గారిని, చంద్రబాబు నాయుడు గారిని? దీనికి చంద్రబాబు నాయుడు గారు గాని, బాలకృష్ణ గారు గాని, ఎన్టీ రామారావు గారు గాని అంటే చాలా అభిమానం అంట వాళ్ళ ఫ్యామిలీ అయితే. ఖచ్చితంగా ఆయన అవకాశం ఉంటే ఒకవేళ కలిసే అవకాశం ఉంటే కనుక చూద్దాం. ఏంటమ్మా గాజు గ్లాస్ మేము తెచ్చుకొని ఇంట్లో పెట్టుకున్నాం. గాజు గ్లాస్ ఆయన తెచ్చిపెట్టుకున్నారు. తెచ్చిపెట్టుకున్నారు. చాలా ఇష్టం. అమ్మ బాబాయ్ చాలా ప్రాణం అండి. ఇంక ఎగురికి ఎత్తేసేస్తారండి ఆయన. ఇంకా అన్న తెలుగుదేశం ఇంకెంతో ప్రాణం అండి. ఇంకా ఎన్టీఆర్ కుటుంబం అంటే ఇంకా చూస్తే ఇంకా సినిమాలు అయితే చిన్నప్పుడు ఓపికగా ఉన్నప్పుడు అయితే ప్రతి సినిమాకి వెళ్ళిపోయేవారు. బాలకృష్ణ గారి సినిమాకి అయితే ఇప్పుడు ఇంక వెళ్ళలేక టీవీలో ఇంకా అదే సినిమా 10 రోజుకి 100 సార్లు వచ్చినా అదే చేసేస్తారు. ఏంటి గ్లాస్ ఎవరిది? ఇది పవన్ కళ్యాణ్ గారిది. ఏ సినిమాలని మరి అలాగే అన్నారంట. ఇలా అన్నారు పవన్ కళ్యాణ్ గారు, ఎలా అన్నారా? ఇద్దరు పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు నాయుడు గారు ఇద్దరు అంటే కూటమి ప్రభుత్వం. ఈయనకి అంటే ఇద్దరు కలిసి ఉండడం ఇష్టం అంట. మీరు చూడొచ్చు ఈ జనసేన గాజు గ్లాస్ ను కూడా ఆయన కూడా క్యారీ చేస్తున్నారు. అవకాశం ఉంటే వాళ్ళు చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారిని కలిసి అవకాశం వచ్చి బాలకృష్ణ గారి సినిమాలు అయితే ప్రతి రోజు ఆయన టీవీలో చూస్తూనే ఉంటుంటారంట. ఇదివరకు సినిమా హాల్కి వెళ్ళి చూసేవారు, ఇప్పుడు టీవీలోనే ఇంకా పదే పదే అదే సినిమాలు చూస్తుంటారు. ఆయన అవకాశం ఉంటే మాత్రం ఖచ్చితంగా కలవాలని మనస్ఫూర్తిగా నేను కూడా కోరుకుంటున్నాను. ఎంతటి అభిమానం చూపించే వాళ్ళని ఎవరన్నా కలవకుండా ఉంటారా అని కూడా అనుకుంటున్నాను. ఖచ్చితంగా కలుస్తారు. ఈయనైతే ఎవరైతే ఉద్యోగం సాధించినటువంటి యువకుడు అఖిలేష్ వాళ్ళ తల్లిదండ్రులతో ఉన్నాడు. వాళ్ళ ఆనందానికి అయితే అవతలే. వాళ్ళ నాన్నగారి ముఖం అయితే వెలిగిపోతుంది. ఆయన ఆనందానికి అవతలు లేవు. తల్లి అయితే
చెప్పక్కర్లేదు, తన భావాన్ని వ్యక్తపరుస్తుంది, తన తండ్రి భావాన్ని వ్యక్తపరచలాగా తను ఇలాగా తన ఎమోషన్ ఎలా చూపిస్తున్నారు. నిజంగా నాకైతే చాలా చాలా ముచ్చటగా అనిపిస్తుంది వీళ్ళని చూస్తుంటే. తన తండ్రి పడ్డ కష్టం తెలుసుకుని ఇవాళ ఈ ఉన్నత స్థాయికి నేను రావడానికి అది ఎంతో దోహదం చేసింది. నా తండ్రిని ఖచ్చితంగా టైలరింగ్ మానిపిస్తానని ఆయన అంటుంటే, ఆయన మాత్రం నేను టైలరింగ్ మానను, నేను సంపాదించిన డబ్బులు నా భార్యకి ఇస్తాను, ఇస్తూనే ఉంటానని చెప్పి ఆయన తన భావాన్ని వ్యక్తపరుస్తున్నారు. వీళ్ళు నిజంగా ఇలాంటి వాళ్ళని మనం ఆదర్శంగా తీసుకోవాలి ప్రతి యువత కూడా. ఎందుకనంటే చిన్న చిన్న కష్టాలకి మనం భయపడో లేదా చిన్న చిన్న అపజయాలకి కుంగిపోయో రకరకాలుగా ఆలోచిస్తున్నారు, ఎక్కడెక్కడికో థింక్ చేస్తున్నారు. అవన్నీ మనకు అవసరం లేదు. ప్రయత్నిస్తే ఖచ్చితంగా మనకి విజయం ఇవాళ కాకపోయినా రేపైనా మన తలుపు తడుతుంది. ప్రయత్నం చేస్తూనే ఉండాలి. దానికి ఈ రూరల్ ఏదైతే ఉందో ఒక మారుమూల గ్రామంలో జన్మించినటువంటి ఒక యువకుడు దీనికి స్ఫూర్తి. ఇలాంటి వాళ్ళు మనల్ని ఇన్స్పిరేషన్ గా తీసుకుని మనం జీవితంలో ఎదగడానికి దోహదం చేస్తాయనడానికి నిదర్శనమే వాళ్ళ తల్లిదండ్రులు మీరు చూడొచ్చు. రాబోయే రోజుల్లో ఇలాంటి యువకుడిని ఆదర్శంగా తీసుకుని యువత అంతా కూడా మంచి స్థానంలో స్థిరపడాలని, మంచి ఉన్నత స్థితిలో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఆకాంక్షిస్తూ కెమెరామెన్ అశోక్ తో శ్రీనివాస్, సుమన్ టీవీ.